Namaste అండి. My name is Tirmal Rao, Physics faculty, Sri Education Institutions. ఫైనల్గా నీట్ 2025 కంప్లీట్ అయింది. ఈ నీట్ ఎగ్జామినేషన్ పేపర్ చూసిన తర్వాత ఇప్పటి వరకు ఉన్నటువంటి నీట్ ఎగ్జామినేషన్కి ఇది ఒక గేమ్ చేంజర్ లా అనిపించింది. నేను బోత్ ఫర్ స్టూడెంట్స్ అండ్ లెక్చరర్ కమ్యూనిటీకి కూడా. ఎందుకంటే మన ఎన్టీఏ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫండమెంటల్ కాన్సెప్ట్స్ని డెవలప్ చేస్తూ స్మాల్ న్యూమరికల్స్ తోటి మన క్వశ్చన్స్ వచ్చాయి. అలా బిల్డప్ చేశారు. సో అలా అందులో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్, అసర్షన్, రీజన్, మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్, న్యూమరికల్ ప్రాబ్లమ్స్, ఇలా ఆల్ కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్ తోటి పేపర్ని సెట్ చేయడం అనేది ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఒక ట్రెండ్. బట్ ఈ 2025 పేపర్ ఒకసారి షాకింగ్గా ఉంది. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమీ లేవు. ఓన్లీ న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్, గ్రాఫికల్ క్వశ్చన్స్. కంప్లీట్గా సబ్జెక్ట్ ఎక్స్పెరిమెంటల్ డెప్త్ తోటి అడిగినట్టుగా అనిపించిందండి. అంటే సిబిఎస్ఈ లేదా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న వాళ్ళు కాకుండా ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ఈ పేపర్ని ప్రిపేర్ చేసినట్టుగా నాకు అనిపించింది అటువంటిది. బికాస్ అన్ని లెసన్స్ కూడా ఆ టైప్ ఆఫ్ అప్రోచ్ తోటి ఇచ్చారు. ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది నాకు అనిపించినటువంటి ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్, సర్ఫేస్ టెన్షన్ రిలేటెడ్గా వచ్చినటువంటి క్వశ్చన్ మనకి ఎన్సీఆర్టీలో కానీ లేదా హైయెస్ట్ మ్యాథమెటికల్ అప్రోచ్ ఉన్నటువంటి స్టూడెంట్, అంటే ఎంపీసీ స్టూడెంట్ కూడా చేయలేనటువంటి క్వశ్చన్ గా దాన్ని ఇచ్చారు. అంటే ఎవరికి 720 రావద్దు అనే విధంగా ఇచ్చినట్టుగా అనిపించింది క్వశ్చన్. అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చినటువంటి ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చారు మన కరెంట్ ఎలక్ట్రిసిటీలో. ఆ క్వశ్చన్ అందులో సర్క్యూట్ క్వశ్చన్స్ జనరల్గా మన మెయిన్స్లో కూడా కిర్చాఫ్ లాస్ అప్లై చేసి ఆ అన్నోన్స్ ని సాల్వ్ చేసే విధంగా ఉన్నటువంటి క్వశ్చన్స్ రేర్గా అడుగుతారు. బట్ ఇందులో ఇచ్చారు. అయితే ఓవరాల్ గా ఈ క్వశ్చన్స్ ప్యాటర్న్ మొత్తం న్యూమరికల్ క్వశ్చన్స్, మ్యాథమెటికల్ ఎబిలిటీని టెస్ట్ చేసే విధంగా ఉండదు బైపీసీ స్టూడెంట్ కి. దాంతో బైపీసీ స్టూడెంట్స్ అంతా కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఈ డిసప్పాయింట్మెంట్ ఉన్నప్పటికీ కూడాను మనం ఎలా అప్రోచ్ అవ్వాలి నెక్స్ట్ విధానికి అనేది మనం గమనించినట్లయితే, ఎవరైతే కాన్సెప్ట్ అంటే ఈ రీడింగ్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకొని మ్యాథమెటికల్గా బాగా ఇన్ డెప్త్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయగలిగేటటువంటి పిల్లలు డెఫినెట్గా కమింగ్ నీట్స్లో మళ్ళీ 10% మార్క్స్ని స్కోర్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. కాకపోతే ఈ పేపర్లో మన స్టూడెంట్స్ ఇప్పటి వరకు వాళ్ళ ప్రిపరేషన్ అప్రోచ్ కానీ దాంతో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం, దీంతో టైం మేనేజ్మెంట్లో చాలా ల్యాప్సెస్ వచ్చినాయి. నేను గమనించినటువంటి విషయం ఏంటంటే క్వశ్చన్స్ కొత్త క్వశ్చన్స్ ఏమీ లేవు, మనకు కనపడిన క్వశ్చన్స్ ఏమీ లేవు. కాకపోతే ఇన్ టైంలో ఆ క్వశ్చన్స్ అన్నింటినీ కంప్లీట్ చేయడం అనేది ఒక డిఫికల్ట్ టాస్క్గా ఫీల్ అయ్యాడు. మోరోవర్ అది కూడా కాకుండా ఫిజిక్స్కి వచ్చేటటువంటి టైం కూడా తగ్గిపోయింది. బికాస్ కెమిస్ట్రీ పేపర్ కూడా టఫ్గా ఉండడం అనేది ఒక గమనించాల్సినది. ఫిజికల్ కెమిస్ట్రీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ క్యాలిక్యులేషన్ బేస్డ్గా ఉంటాం. ఫిజిక్స్కి సఫిషియెంట్ టైం ఇవ్వలేకపోయారు. దాంతో ఓవరాల్గా మనకే కాదు, ఈ క్రైసిస్లో మనం ఒక ఆపర్చునిటీని చూసినట్లయితే ఈ హైయెస్ట్ మార్క్ ఫస్ట్ ర్యాంక్కి నియర్లీ 660గా ఉండడానికి అవకాశం ఉందనేది ఓవరాల్ మన అబ్జర్వేషన్లో మనకు ఉంటున్నటువంటి ఇన్ఫర్మేషన్. 660 మార్క్స్ అంటే 720కి 720 వచ్చిన వాళ్ళు 75 to 80 మెంబర్స్ ఉన్నారు లాస్ట్ ఇయర్. అలాంటిది అన్ఎక్స్పెక్టెడ్గా ఫాలో 660 రావడానికి పాసిబిలిటీ ఉంది. నాట్ ఓన్లీ దట్, ఆల్ కేటగిరీస్లో మార్క్స్ 90 to 100 మార్క్స్ రెడ్యూస్ అవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది అనేది ఒక ప్రిడిక్షన్. కాబట్టి స్టూడెంట్స్ పేపర్ డిఫికల్ట్గా ఉంది అని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ర్యాంక్స్ కంఫర్ట్గా, ఇది కాంపిటీషన్ ఎగ్జామ్ కాబట్టి మీ ర్యాంక్స్ అవే ఉంటాయి. బట్ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ పేపర్ మనకి నెక్స్ట్ టైం ఎలా మనం అప్రోచ్ అవ్వాలి నీట్ ఎగ్జామినేషన్కి అనేది తప్ప ఆల్రెడీ రాసినటువంటి పిల్లలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మీకు వచ్చిన మార్కులతో కంఫర్ట్గా మంచి మంచి కాలేజీల్లో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. 500+ మార్క్స్ కనుక వచ్చినట్లయితే ఈసారి డెఫినెట్గా గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ వస్తాయి. అలాగే 420 to 430 అబౌవ్ మార్క్స్కి ఏ క్యాట్ సీట్లు కూడా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి హ్యాపీగా ఉండవచ్చు. కానీ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర ఏడవడం,
బాధపడడం జరిగింది. రీజన్ ఫర్ ఇట్ ఈస్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ 720 లేదా 700 అటు ఇటు అనుకున్న స్టూడెంట్స్ ఒక్కసారి 100 మార్క్స్ గ్యాప్ కనిపించేసరికి బాధపడుతున్నారు. బట్ దాని నుంచి రియల్ ఫ్యాక్ట్ అయితే ఇది, మీ ర్యాంక్స్ లో ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో దట్ డెఫినెట్ గా మీకు ఏ కాలేజ్లో మీరు ఎలిజిబుల్ అవుతారో ఆ కాలేజ్ ఖచ్చితంగా మీ సీట్లు మీకే ఉంటాయి. సో బీ బ్రేవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. I am Seshadrinath, senior faculty, the Vasishtha Education Institutions, Miyapur. So yesterday NEET successful గా కంప్లీట్ చేసుకున్నాం. కానీ స్టూడెంట్ పల్స్ మనం గమనించినట్టయితే ఫిజిక్స్ పరంగా అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఎన్టీఏ ప్రిపేర్ చేసినటువంటి పేపరు 720 అవుట్ ఆఫ్ 720 మార్క్స్ తెచ్చుకోలేని విధంగా తయారు చేస్తారు. ఫిజిక్స్ చాలా పకడ్బందీగా ఏ క్వశ్చన్ అంటే అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేసే విధంగా లేకుండా ప్రిపేర్ చేస్తారు. అంటే ఆ పేపర్ తయారు చేసే విధానంలో జనరల్గా కాన్సెప్షువల్ క్వశ్చన్స్ మనం పాత పేపర్లు చూసినప్పుడు సార్ చెప్పినట్టుగా కాన్సెప్షువల్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, అసెషన్ డిజైన్ టైప్ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఉండేవి. లిటిల్ బిట్ చిన్న చిన్న అప్లికేషన్ ఫార్ములా ఓరియంటెడ్ మీద వచ్చేటువంటి క్వశ్చన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఈ పేపర్ మనం చూసినట్టయితే ఈ కాన్సెప్షువల్ క్వశ్చన్స్ కానీ అసెషన్ డిజైన్ క్వశ్చన్స్ కానీ ఇక్కడ కనిపించలేదు. ఒక గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రం బాగా అడిగారు. అట్ ద సేమ్ టైం ద ప్రాబ్లమ్స్ కూడా నాట్ సింపుల్ ఒక ఫార్ములా టూ ఫార్ములా చేసేటువంటి క్వశ్చన్స్ కాదు. కంపల్సరీగా యూ హ్యావ్ టు రీడ్. అంటే దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్ లో ఉన్నటువంటి హిడెన్ మీనింగ్ అర్థం అవ్వాలి. అర్థమైన తర్వాత ఏ ఫార్ములా ఏది అప్లై చేయాలి, ఇవన్నీ కూడా మింగిల్ చేస్తూ ఒక మంచి క్వశ్చన్స్ బాగా తయారు చేస్తారు. అంటే ఒక స్టడీ, ఒక రీసెర్చ్ పేపర్స్ మీద క్వశ్చన్స్ మీద రీసెర్చ్ చేసి ఒక మంచి క్వశ్చన్ పేపర్ అయితే తయారు చేస్తారు. సో పేపర్ ఎలా ఉన్నప్పటికీ మార్క్స్ తగ్గినా కానీ బట్ మీకు అంటే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ ర్యాంక్ రావాల్సిందో ఆ ర్యాంక్ వచ్చేస్తుంది. ఎలాంటి మీకు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి కాలేజీలో సీట్ వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత ఈ పేపర్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈజీ క్వశ్చన్స్ ఒక 20 ఒక 14 దాకా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత టఫ్ క్వశ్చన్స్ ఒక 16 దాకా ఉన్నాయి. మిగతావన్నీ మోడరేట్ క్వశ్చన్స్. టఫ్ క్వశ్చన్స్ అంటే ఇన్ ద సెన్స్ టైం టేకింగ్. ఇప్పుడు మామూలుగా ఒక యావరేజ్, అబోవ్ యావరేజ్ లేదా ఒక మంచి స్టూడెంట్ తీసుకున్నట్లయితే he can do all the questions, but at the time will not permit him to complete all the questions. అంటే వాడికి సఫిషియంట్ టైం దొరికినట్టయితే అంటే మినిమం ఫిజిక్స్ ఒక 1 అవర్ 20 మినిట్స్, ఒక 1 అవర్ 15 మినిట్స్ టైం దొరికినట్టయితే ఖచ్చితంగా పేపర్ చేయగలడు. కానీ తను బయాలజీ, కెమిస్ట్రీ ఇవన్నీ చేసుకొని వచ్చేటప్పటికి ఫిజిక్స్ అలర్ట్ చేసేటువంటి టైం చాలా తక్కువ ఉండడం వల్ల బాగా డిసప్పాయింట్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చిందన్నమాట. సో మాకు వచ్చిన స్టూడెంట్స్ కానీ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్లో కానీ ఆల్మోస్ట్ ఆల్ పీపుల్ ఆర్ వెరీ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారంటే చాలా డిప్రెసివ్ మోడ్ లో ఉన్నారు. చాలా మంది ఏడ్చుకుంటూ వచ్చేసారు. కాబట్టి నా నుంచి నేను చెప్పేది ఏంటంటే నీడ్ నాట్ వెరీ ప్యానిక్ అవ్వకండి. సో డెఫినెట్ గా మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఆ మార్క్స్ కి మీకు వచ్చే మార్క్స్ కి డెఫినెట్ గా మీరు అనుకున్న కాలేజ్ నుంచి సీట్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, మై నేమ్ ఇస్ విజయ్ కుమార్, ఫిజిక్స్ ఫ్యాకల్టీ, శ్రీ వశిష్ఠ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. నిన్న మనకి నీట్ 2025 పేపర్ చూశాక దానిలో మెయిన్గా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాలి. నెంబర్ 1, ఫిజిక్స్ పేపర్ అనేది లెంతీ పేపర్ అండి అండ్ టఫ్ కూడా. సో ఆ పేపర్ చూసిన తర్వాత అందులో ఉన్న క్వశ్చన్స్ ముందు చేయాలంటే ప్రతి క్వశ్చన్ చదవడానికి ఒక 4-5 లైన్స్ ఉంది. ఆ లైన్స్ ని అర్థం చేసుకొని క్వశ్చన్ చేసే ప్రాసెస్ లో సో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కూడా చాలా లెంతీగా వస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే ఈ పేపర్ అనేది నీట్ లెవెల్ అనేది వెరీ మచ్ గ్రేటర్ దాన్ జేఈ లెవెల్ పేపర్ కంటే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకొకటి అందులో ఒకటి అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్ కూడా మనం చూడడం జరిగింది. సో పేపర్ ఓవరాల్ గా అయితే రఫ్ అండ్ లెంతీ అండి. సో అయినప్పటికీ ఇందులో మనకి చేసే విధంగా ఉండే క్వశ్చన్స్ మాత్రం ఒక 17 క్వశ్చన్స్ వరకు చేసే విధంగా ఉన్నాయి క్వశ్చన్స్. పిల్లడు 17 నుంచి ఒక 4 క్వశ్చన్స్ అటు ఇటుగా 17 నుంచి 21 క్వశ్చన్స్ చేస్తే వాడికి మోర్ దాన్ 1 అవర్ టైం పడుతుంది.
సో కాబట్టి ఓవరాల్గా 21 క్వశ్చన్స్ అంటే 1 అవర్, మోర్ దాన్ 1 అవర్ అంటే మిగతా సబ్జెక్ట్ కూడా చేయాలి కాబట్టి సో అది 21 క్వశ్చన్స్ వరకు చేసే విధంగా మాత్రమే ఉంది కాబట్టి సో బాధపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మనం ఇంతకుముందు ఏంటంటే ఫిజిక్స్లో 150లు 140లు అలా చూసి సడన్గా నేను చేసే క్వశ్చన్స్ 15 16 ఉన్నాయని బాధపడుతున్నారు. అట్లా ఏం లేదు. కాకపోతే దీనివల్ల ఏంటంటే డిప్రెస్ అవ్వకుండా ఇంతకుముందు వచ్చే మీకు 600లు 500లు కట్ ఆఫ్లు ఒక 100 మార్క్స్ తగ్గడానికి పాసిబిలిటీ. సో కాబట్టి సీట్లు రావడానికి ఏ ప్రాబ్లం లేదు.